తులారాశి ఉమ్, 7వ రాశి తులారాశి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉంది అంటే పరిస్థితి, ఆ, పెనం మీద ఉన్న రొట్టె కాస్త పొయ్యిలో పడ్డటువంటి పరిస్థితి వీరిది. ఉమ్, అసలు ఏం చేద్దాము అనేది అర్థం కాని పరిస్థితి, ఏం చెయ్యకూడదు అనేటువంటిది అర్థం కాని పరిస్థితి. ఉమ్, చాలా అంటే మితి మీరినటువంటి ఇబ్బందులలో ఉన్నటువంటి వారు తులారాశి వారు. ఓకే. సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చును సూసైడ్ అటెంప్ట్స్. చేసినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా భార్యాభర్తలలో విపరీతమైనటువంటి అన్యోన్యత లోపించడం కానీ, గొడవలు ఏర్పడడం కానీ, వయసుతో సంబంధం లేకుండా విడిపోవాలి అనేటువంటి ఆలోచన వచ్చేటువంటి వారికి తులారాశి. ఆ, 40 ఏళ్ళు అయింది వివాహం జరిగి, నాకు ఉండకపోతే అయితే నాకు విడాకులు కావాలి. ఆయ్. 40 ఏళ్ళు అయినా కూడా విడాకులు తీసుకునేట్టు ఉన్నాయి నాగరచన కేసు. ఆ. అంతేందుకు ఈ మధ్య రెహమాన్ లాంటి వాళ్ళు ఈ మధ్య అవును. గ్రే డైవోర్స్ అంటున్నారు. ఈ మధ్య ఈ పేరు పెట్టారు దీనికి, మరి గ్రే దాని పేరేం డైవోర్స్ పేరు? అని. గ్రే డైవోర్స్. దాని పేరేం పేరు? ఏఆర్ రెహమాన్ మన అదే మ్యూజిక్ చెప్తున్నా డైరెక్టర్. కదా, రెహమానే కదా, రాక్షరమే కదా. అచ్చా, రాక్షం. ఇప్పుడు అదే చెప్తున్నా కదా నేను, రాక్షరము ఓకే. బాగా లేదనే. అచ్చా, ఇల్లీగల్ రెహమాన్. అఫైర్స్ బయటపడడం. మన రాజు Yes. తరుణ్ ఆ, హీరో, రాజు తరుణ్ ఆ, కూడా రాజ్ తరుణ్. 2024-25లో బీభత్సం, 25లో. అవును అవును అవునా కాదా? అవును. ఇట్లా ఇంకా ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకు కానీ Correct, చెప్తున్నాను, correct, వారి correct. మనోభావాలు. రైట్. సో రా అక్షరము. ఇంకొక అద్భుతమైనది ఏంటంటే ప్రాక్షరం కూడా. ప్రసాదు, ప్రమోదు, ప్రదీపు, అదేవిధంగా రామనాయుడు స్టూడియోలో మొన్న రైడ్ అయింది. రా అక్షరమే కదా. అవును. ఇప్పుడు ఏ అక్షరం కూడా బాగాలేదని చెప్పిన. అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో రెండింటి మీద మీరు ఇంత కట్టాలి ఇంత కట్టద్దు అని చెప్పి అన్నారా లేదా? అవును. టైం అది. టైం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. అంతటి అల్లు అర్జున్ గారే ఒక్కరోజైనా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అంతే. కనుక జాతకము అదే అల్టిమేట్, అది తెలుసుకోవాలి. ఓకే. సో ఓవరాల్గా ఇలా రాక్షరము, ప్రాక్షరము, ప్రమోదు, ప్రదీపు, ప్రసాదు, ఇలా వారైతే చాలా ఇబ్బందులలోనే ఉన్నారు. వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. 26లో కొడతారా? ఓకే. ఇప్పుడు మనం చెప్పేంత 26 కదా. 25లో ఇది అయింది, 26లో కొడతారు. ఓ సూపర్. ఇప్పుడు 26లో కొడతారు అని నన్ను ఎట్లా నమ్మాలి? 25లో జరిగింది చెప్తేనే కదా నమ్మేది. నేను వచ్చి ఇక్కడ కూర్చొని 26లో మీరు కొడతారని చిటికేస్తే అయిపోదు కదా. సో వీళ్ళకి మంచి ధనయోగం ఉంది అయితే. ఖచ్చితంగా సూపర్. 2026 వీరిదే. కానీ ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, అదే విధంగా 26వ తారీఖు జన్మిస్తారో వీరి లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే. ట్రాన్స్ఫర్లు అయితే గురుగారు ఖచ్చితంగా ప్రదేశ మార్పులు, చేర్పులు, వాహనాలు కొనడము, వివాహాలు జరగడము, ఉద్యోగాలలో మార్పులు, చేర్పులు, ఇట్లా అన్ని అత్యంత అద్భుతంగానే ఉన్నవి. రైట్. ఇక సంతానం గాని, చాలా కాలం నుంచి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గాని, సంతానము, గృహయోగము, ఇన్ని ఉన్నవి. ఖచ్చితంగా ఉన్నవి. తులారాశి దుమ్ము లేపుతుంది అయితే. దుమ్ము కాదు, మామూలు దుమ్ము. ఓకే. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం బాగాలేని వారు కూడా ఉన్నారు మనం చెప్పినటువంటి దాంట్లో. 2025లో ఓకే నాకు తెలిసిన వ్యక్తి కెమెరామెన్ వాళ్ళ అన్నయ్య జనరల్ గా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. గురుగారు, మా అన్నయ్యకు కొంచెం ఆరోగ్య సమస్య వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ లో ఉన్నాడు, ఏం జరుగుతుందో టెన్షన్ గా ఉంది, ఏంది అన్న. ఏం పేరు అన్న. ఫలానా పేరు అన్నాడు. జస్ట్ టైం బాగాలేదబ్బా, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన వితిన్ 1 వీక్ అతను మరణించింది. జస్ట్ 39, 40, 41 అంతే ఏజ్, మరణించాడు. తను అసలు ఎట్లా అంటే తను మళ్ళీ ముస్లిం క్యాండిడేట్. కెమెరామెన్ నా దగ్గర ఉన్నాడు. సో ఇక అసలు ఆయన అప్పటి నుండి ఇక నేను నేను చెప్పే ప్రతిదీ తనకు ఇక అట్లా కనెక్ట్ అయిపోతుంటాను. సో నూతన పెట్టుబడులు కానీ, వ్యాపారాలు కానీ, ఆరోగ్యం కానీ, వివాహం కానీ అన్నిటికీ సూపర్. తులారాశి వారికి చాలా బాగుంది. వీళ్ళకి సీక్రెట్ శత్రువులు అంటూ ఉంటారు కదా, వాళ్ళని ఇబ్బంది పెడతారా వీళ్ళని ఈ సంవత్సరం? ఆల్రెడీ ఆ పీరియడ్ అయిపోయిందా? అయిపోయింది. డోంట్ వరీ. అంటే ఇన్ని విషయాలు చెప్తున్నాం కదా, మాది తులారాశే, మాది బాగుంది లేదా రేపు బాగుంటుందా
మీరు చెప్పినవి నా జీవితంలో గడవలేదు, జరగలేదు అనుకుందాం. బాగుంది అనుకుంటున్నారు అన్నప్పుడు మీ వ్యక్తిగత నామము గాని, మీ జన్మనామము గాని ఏమైనా చేంజ్ ఉందా చూసుకోవాలి. ఓకే. తేడాలున్నాయా? రైట్. అప్పుడు పప్పులో అలా కాలేసినట్టే. మీకు డౌట్ ఉంటే గురుగారికి ఫోన్ చేయండి. ఎప్పుడైనా చేస్తారు తులారాశి, ఆయన. తులారాశి, తులారాశి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్, మీదే కదా తులారాశి, తులారాశి, తులారాశి అని అనుకుంటున్నాం. కానీ మీదేమిటి? సింహరాశి. ఇట్లాంటి డౌట్స్ క్లియర్ కావాలి కదా. కరెక్ట్, కరెక్ట్. అట్లా. గురుగారు వీళ్ళు ఖచ్చితంగా సందర్శించాల్సిన ఆలయాలు అంటే ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. ఆ. సో లక్ష్మీదేవి ఆలయాలు, మనకు అమ్మవారి శక్తిపీఠాలు ఎన్నో ఉన్నవి. సో ఎక్కడైనా అమ్మవారికి సంబంధించింది సందర్శించితే మంచి ఫలితాలు అనేటువంటివి తప్పకుండా వీరికి వస్తుంది. హైదరాబాద్లో ఉండేటువంటి వారు భాగ్యనగర్ అమ్మవారినైనా దర్శించవచ్చు. రైట్. శుక్రుడి అనుగ్రహం కోసం వీళ్ళు ఏం చేయాలి గురుగారు? శుక్రుడి అనుగ్రహం కోసము ఎప్పుడు కూడా విక్టరీ వెంకటేష్ లాగా ఉండాలి. వీళ్ళు ఫ్రెష్ యాపిల్ లాగా ఉండాలి. ఓకే. ఫ్రెష్ బట్టలు, చక్కటి పర్ఫ్యూము, అందమైన బొట్టు, ఓకే, అందంగా తయారై అందంగా ఉండాలి. అంతే. గాజు గ్లాసులో వాటర్ను తాగాలి. మీరు తినేటువంటి టేబుల్ గాజు గ్లాస్ అయి ఉండాలి. గాజు గ్లాస్ పైన తినడం, గ్లాస్ ఉండాలి టేబుల్ పైన. రోజుకు ఒక 10 సార్లు అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉండాలి. ఓకే. అందాన్ని వీరు ఇంకా అందంగా ఉండాలి. అంతే. ఓకే. నెక్స్ట్ నెంబర్ 8. 8 అంటే ఇది ముందే చెప్తున్నాను, డేంజర్ జోన్. ఓకే. ఆల్రెడీ గత 8వ తారీఖు, 17వ తారీఖు, అదేవిధంగా 26వ తారీఖు గురించి చెప్తూ ఉన్నాం. సో ఈ డేట్స్లో ఉండేటువంటి వారైతే జాగ్రత్తగా ఉండండి. వీరికి ఒకటే పరిహారం నేను ముందుగానే చెప్తున్నాను, కలిసే ప్రయత్నం చేయండి. ఇంతే, ఇక ఇంతకు మించి నేను చెప్పను. సో 8వ తారీఖు మిమ్మల్ని కలవాలి, అంతే. అదే పరిహారం. ఓకే, రైట్. సో ధనం విషయంలో ఎంత ప్రీతో అంతకన్నా దేవునిపై భక్తి అధికంగా ఉంటుంది 8వ తారీఖు జన్మించినటువంటి వారికి. అదేవిధంగా ఎవరిని బాధ పెట్టని మనస్తత్వం కలిగినటువంటి వారు, ఎంత మంచివారో అంత చెడ్డవారు కూడా ఉంటారు. క్రమశిక్షణ విషయంలో తాము పాటించడమే కాదు, పక్కన వాళ్ళు అలా నడుచుకోవాలని కోరుకుంటారు, ప్రాధాయపడుతూ ఉంటారు. అదే సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది వీరికి. ఇప్పుడు వీరు ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి సూత్రాన్ని వీరు పాటిస్తున్నారు. నువ్వు కూడా పాటించంటే వాని మనస్తత్వం ఉంటుంది, ఉండకపోవచ్చు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన దేవాలయంలో ఒక అతను టక్కు ఇన్షర్ట్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని వచ్చిండు. అందులో మా క్యాష్ కౌంటర్లో ఉండేటువంటి వ్యక్తి, ఏ బాబు బెల్ట్ తీసి రావాలి, బెల్ట్ పెట్టుకొని రావద్దు. అది వాస్తవమే, తోలు కదా, బెల్ట్ పెట్టుకొని గుళ్ళోకి రాకూడదు. సో తను ఏమిటి అంటే కొంచెము తనకు జీన్స్ లైక్ మెచ్యూరిటీ కొంచెం తక్కువ. నేను అట్లా వారిని అట్లా అని కాదు, కొంచెం మెచ్యూరిటీ లెవెల్ తక్కువ. నేను నా మీదకి కోపానికి వచ్చిండు, నా మీదకి సీరియస్ అయ్యిండు అని వాళ్ళ నాన్నతో చెప్పుకున్నాడు. వాళ్ళ నాన్న సీరియస్గా 4 వేసుకొని వచ్చిండు విని కొట్టడానికి. మళ్ళా పోయి మాట్లాడి, మా చైర్మన్ గారు కొంచెం మంచి కార్పొరేటర్ అన్నట్టు అక్కడ ఏరియాలో, పోయి మాట్లాడి మళ్ళీ ఇట్లా కాదు ఇట్లా ఏదో చెప్పాడు అతను. సరే, ఆయన వాయిస్ అట్లుంటుంది, తన మనసు మంచిదే. సో మీరు అంటే నేను అనేది ఏంటంటే, ఇవాళ రేపు మనం మంచి విషయాలు చెప్పినా ఎదుటి వారికి అది స్వీకరించలేని పరిస్థితి, అసహనం వచ్చేస్తుంది జనాలకు. కనుక మన పని మనం చేసుకున్నది బెటర్ అని నా ఆలోచన. కనుక మనం ఒక్కోలమే అయితే దీన్ని అయితే ఉద్ధరించలేము. కనుక ఇక 8వ తారీఖు గురించి మాట్లాడుకుంటున్నాం. నెంబర్ 8, 17, 26 వీరికి లక్కీ నెంబర్ అనేటువంటిది నెంబర్ 8. ఒకటే అన్లక్కీ నెంబర్ 1. సో ఆదివారం వీరికి అన్లక్కీ. సో 2026 వీరికి అన్లక్కీ, ముందుగానే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. అంతే. సో అదేవిధంగా శనివారం ప్రారంభించేటువంటి పనులు ఆర్థికంగా విజయాన్ని ఇస్తాయి. సో ఏం చేయాలంటే, అధికంగా ఏమైనా ముఖ్యమైనటువంటి పనులు చేసుకుంటే శనివారం రోజు మొదలు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. పెద్దలు కుదిర్చినటువంటి సంబంధం ఆర్థికంగాను మానసికంగాను సుఖాలను ఆనందాలను ఇస్తుంది. ప్రేమ వివాహాలు చేసుకోకూడదు వీరు. 1వ తారీఖు జన్మించినటువంటి వారితో లావాదేవీలు కానీ వ్యవహారాలు కానీ చేయకూడదు. సో అదేవిధంగా గ్రహాధిపతి శనీశ్వరునికి తప్పకుండా ప్రతి శనివారం నమస్కరించుకోవడం వీరికి శుభాన్ని తెచ్చిపెడుతుంది. సో అదేవిధంగా సమస్యలను ఎదుర్కోవడం ద్వారానే ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క తారీఖులో జన్మించినటువంటి వారు. సంబంధం లేకుండా అవమానాలను అపనిందలను భరించాల్సి వస్తుంది వీరు తప్పకుండా. సో
అయితే అంతా తాత్కాలికమని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నీలివర్ణము గల వస్త్రాలను ధరించి వ్యవహారం చేస్తే అద్భుతమైనటువంటి మహా విజయాలను పొందే అటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అధికంగా నీలి వస్త్రాలను ధరిస్తూ ఉండండి 8వ తారీఖు జన్మించినటువంటి వారు. సో వీరికి సంబంధించినటువంటి లక్కీ డే లైక్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. రైట్. సో మరి అన్నమాట. గురుగారు 8వ తారీఖు అనగానే శని అంటారు, వీళ్ళ కష్టాలు అంటారు. 2026లో వీళ్ళ కష్టాలు ఏమన్నా కడతేరే అవకాశం ఉంటుందా? 2026లో ఇబ్బందులు అయితే ఉన్నవి అని ఓకే. చెప్తున్నాను. అవును. ఒకవేళ వీరి యొక్క జన్మ జాతకంలో మంచి యోగాలు నడిస్తే అచ్చా. చెప్పలేం. ఓకే. ఇప్పుడు గురువు చంద్రుడు ఉమ్. ఇది గజకేసరి యోగం. అవును. మంచి యోగాలలో ఈ యోగకరమైనటువంటి దశనే వీరికి నడుస్తుంటే అద్భుతంగా ఉంటది. ఉమ్. వీరికి ఇవన్నీ అవసరం లేదు ఇక. ఓకే. సో శని ఇనుము కారకుడు కదా, సో ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, ఈ ఐరన్ బిజినెస్ లో ఉండే వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది? పెద్ద దెబ్బే, ఉమ్. పెద్ద బిజినెస్, అయ్యో. పెద్ద లాస్ వచ్చే పరిస్థితి ఉంటుంది 2026లో. ఓకే. అధికంగా పెట్టుబడులు కానీ ఆ, అధికంగా ఇవేం చెయ్యొద్దు. ఇక్కడ ఏం జరుగుతాయంటే ఇందులో పనిచేసేటువంటి వర్కర్లకు యాక్సిడెంట్స్ జరగడం కానీ, ఓకే. అందులో ఏమైనా ప్రమాదాలు జరగడం కానీ, ఫ్యాక్టరీల్లో కానీ కంపెనీల్లో కానీ అధికంగా. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంది, అందులో ఒక 100 మంది వర్కర్స్ ఉన్నారు. ఏదో లోపల మిషన్ యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్ కాదు, లోపల ఏదో యాక్సిడెంట్ జరిగి కరెంట్ షాక్తో మరణించడమో, లేదా ఏదన్నా పైనుంచి జారి కింద పడి మరణించడాలో, ఇలాంటి వార్తలు వినే పరిస్థితి ఉంటుంది అయ్యో. ఈ 8వ తారీఖు జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం. రైట్. 8వ తారీఖు వాళ్ళు రాజకీయాలు కూడా బాగా రాణిస్తారంటారు కదా, వాళ్ళకి సరైన పదవి యోగాలు ఉన్నాయా? 8వ తారీఖు జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో 2026లో పదవిలో ఉండేటువంటి వారు ఒకవేళ 8 కానీ 17 కానీ 26 కానీ ఒకవేళ నిజంగానే పదవిలో ఉంటే మాత్రం పదవి హీనత జరగడం కానీ, ఆ, లేదా పదవి గండం కానీ, లేదా వారిపై పై అధికారుల ఇబ్బంది కానీ ఏదో జరుగుతుంది. కొత్తగా అయితే ఏది రాదు. రైట్. అట్లాగే 8వ తేదీ పుట్టిన వాళ్ళకి ఈ కోర్టు లిటిగేషన్స్ ఇవన్నీ కూడా ఉంటే ఎక్కువ అంటారు. మరి ఈ సంవత్సరం వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది 2026? కోర్టుకు సంబంధించింది కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంటుంది. ఓకే. కొంత పర్వాలేదు. ఓకే. సో ఓవరాల్గా వీళ్ళు ఈ సంవత్సరం బాగుండాలి అంటే వీళ్ళు ప్రతి శనివారం ఏమైనా చేయాలా ఏంటి అసలు? ప్రతి శనివారము బ్లూ కలర్ బట్టలు ధరించుకోవాలి, శనికి నమస్కరించుకోవాలి. ఓకే. కుదిరితే ఇంత అర్చన లైక్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.